మారు మనసు పొందిన ప్రతి విశ్వాసి అనంట ఎదగడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. నేను ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నానండి, నేను బాప్తిస్మం పొంది 10 సంవత్సరాలు అయింది, నేను బాప్తిస్మం పొంది 20 సంవత్సరాలు అయింది అని చెప్తాం మనం. అయితే బాప్తిస్మం పొందిన మనము, మారు మనసు పొందిన మనము, మారు మనసులకు తగిన ఫలాలట ఫలించడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. ఇప్పుడు పిల్లలు పుట్టారు, వాళ్ళు ఎదుగు బొదుగు లేకుండా ఉంటే ఏమంటారు జనాలు? వీడు ఎదగడండి అంటారు, మరగుజ్జండి అంటారు, ఇంక ఇంతేనండి అంటారు. ఒక చెట్టు వేసాం, ఆ చెట్టు ఎదగకపోతే దాంట్లో జీవం లేదు, అందుకే ఎదగట్లేదు అంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గులాబీ పువ్వు చెట్టు మనం వేసామనుకో, అది రోజు రోజుకి వికసించడం మొదలు పెట్టాలి, ఫలించడం మొదలు పెట్టాలి. ఏదన్నా ఫలాలు కలిగిన చెట్టు వేసామనుకో, కాయలు కాయడం మొదలు పెట్టాలి, లేకపోతే ఆ నేల ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. అలాగే చర్చిలో నాటబడిన నీవు, విశ్వాసిగా మారు మనసు పొంది బాప్తిస్మం పొంది సంఘంలో అంటుకట్టబడిన నీవు, నేను, మనమందరం సంవత్సరం ఫలించడం మొదలు పెట్టాలి. హల్లెలూయా.